ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. వాయువ్య దిశగా కదిలి బలహీన పడుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన నీరు వంశధార, నాగవల్లి, బహుదా, మహేంద్రతనయ్య నదుల్లోకి చేరుతుంది. హీరా మండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జా మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగవల్లి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. మహేంద్రతనయ నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధుల్లోకి వరద వచ్చి చేరింది. దీంతో నది పరివాహిక ప్రాంతాల్లోని ప్రజలకు జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాలో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కి ఆస్కారం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ నుంచి 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు గోదావరి, యానం, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టళ్లకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. వాయువ్య దిశగా కదిలి బలహీన పడుతున్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏదైతే వాయుగుండ ప్రభావంతో పూర్తిగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. నిన్న 2 గంటల నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కడ వర్షం పడే పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే ఎగువన మనం చూసుకుంటే ఒడిశాలోన కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇరమాణలోని గొట్టా బ్యారేజ్ వద్ద, అదేవిధంగా వంశధార ఉధృతంగా వరద ప్రవహిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒడిశాలోని అరబంగి, బడ్నాల్ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంతో నదిలో వరద భారీగా వస్తుంది. మనం చూసుకుంటే తెల్లవారుజాము 6 గంటలకి సుమారు 70,000 క్యూసెక్లు నీరు దిగువకి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో 90,000 నుంచి 1 లక్ష వరకు కూడా క్యూసెక్లు రావచ్చని ఇంజనీర్లు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, గొట్టవేళ సంబంధించి 1 లక్ష క్యూసెక్లు మాత్రమే ఇక్కడ మనకి కెపాసిటీ అయితే ఉంటున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే పాతపట్నం నియోజకవర్గం సంబంధించి పాతపట్నం మహేంద్ర నగర్ వీధిలోనికి, అదేవిధంగా పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లోనికి ప్రస్తుతానికైతే వాటర్ అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మహేంద్ర తనయ, అదేవిధంగా వంశధార, గొట్టా బ్యారేజ్ కలిసి సమీపంలో ఉన్న జిల్లోడిపేట గ్రామాల్లోనూ కూడా వరద నీరు మరికొద్దిసేపట్లో వస్తుందని ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరి స్థానిక గ్రామంలోనికి వెళ్లి అక్కడ ఉన్న గ్రామస్తులకి కౌన్సిలింగ్ చేశారు. ఏ టైంలో అయినా ఫ్లాష్ వరదలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఊర్లు ఖాళీ చేయాలని చెప్పడైతే అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరు కూడా ఊర్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళకి తాత్కాలికంగా భోజనాలు గట్రా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎన్డీఎఫ్ బృందాలను కూడా అక్కడ పహారా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఫీల్డ్ పరంగా చూసుకుంటే మరి కొద్ది సేపట్లో గొట్టబెడ సంబంధించి వాటర్ తాలూకా కెపాసిటీ పెరుగుతుంది. దాని సమీపంలో ఉన్న గ్రామాలందరూ కూడా ఖాళీ చేయాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం వ్యాప్తంగా చూసుకుంటే నిన్న 2 గంటల నుంచి వర్షాలు అయితే పూర్తిగా లేవు. కానీ ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియా మనం చూసుకోవచ్చు. నాగావళి, వంశధార నదులకు సంబంధించి ఒడిశా నుంచే ఎక్కువగా వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒడిశాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఈ 2 నదులు కూడా పూర్తిగా కెపాసిటీకి మించి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఎటు మారుతుందో పరిస్థితి అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముందు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తిగా పహరా చేయాలి. అంతేకాకుండా తాత్కాలికంగా పడవలను కూడా అక్కడ ఏర్పాటు
చేశారు. గ్రామస్తులు కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.